ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ రేపు 3వ శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మళ్ళీ మీకు. ఏం చేస్తున్నారు? అందరూ బిజీగా ఉన్నారా? ఈరోజు ఈవినింగ్ అంతా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కదా రేపటి పూజ కోసం. నేనైతే ఫస్ట్ వారం మామూలుగా పూజ చేసుకున్నాను. సెకండ్ వారం కొన్ని పర్సనల్ రీజన్స్ ఉంటాయి కదా, వాటి వల్ల అయితే కుదరలేదు. ఇది 3వ వారం. అంటే వ్రతం అంటే మాకు పెద్దగా కలశం పెట్టుకొని అట్లా చేసేది ఏమి ఉండదండి. జస్ట్ కొత్త శారీ కానీ, అంటే కొత్త చీర కానీ, లేదంటే ఏదైనా నగలు కానీ కొనుక్కుంటే దేవుడి ముందు పెట్టుకొని పూజ చేసుకుంటాము. అంతవరకే ఉంది మా ఇంట్లో. అంటే ఒక్కొక్కళ్ళ విధానం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, మాదైతే ఆ విధంగా ఉంటుంది. 4వ వారం చేసుకుందాం అనుకుంటున్నాను నేను. అదండి ఈరోజు అప్డేట్ అయితే. ఈరోజు నేను మొన్న రాఖీ పండుగ రోజు మా తమ్ముడికి రాఖీ కట్టానని చెప్పాను కదా, అదైతే వీడియో షూట్ చేయడం కుదరలేదు. మా పిల్లలదైతే షూట్ చేశాను. అది నేను ఆ రోజు వీడియో పెట్టిన తర్వాత ఇంతవరకు వీడియో పెట్టలేదు కదా, ఈ రోజు నేనైతే అది కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం మనకి ఆ మెమరీస్ అనేవి గుర్తుంటాయి కదా, వీడియోలు అయితే క్లిప్స్ పోతాయి, అదే యూట్యూబ్లో అయితే ఎప్పటికీ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి అది కూడా షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు నేను వీడియోలో డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అలానే మొన్న నేను ఫ్లిప్కార్ట్లో జార్స్ కొన్నానని చెప్పాను కదా, చిన్నవి. పెద్దవి కూడా ఆర్డర్ పెట్టాను అని చెప్పాను కదా, అవి కూడా వచ్చాయండి. అవి కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఒక డిఐవై కూడా చూపిస్తాను ఈరోజు. ఏంటంటే నా దగ్గర అంతకుముందు నేను షాపర్ స్టాప్లో ఒక కుషన్ కవర్స్ తీసుకున్నాను. అవి రేట్ అనేది ప్రైస్ ఎక్కువ పడింది కానీ క్వాలిటీ అంత బాగోలేదండి. ఫ్రంట్ వచ్చేసి డిజైన్ ఉంటుంది కదా, అక్కడ మొత్తం కూడా బబుల్స్ లాగా వచ్చేసి అది మనం చేయబెట్టినప్పుడు పుచ్చుకోవడం, చీరుకోవడం జరుగుతూ ఉంది. అందుకోసం ఆ పార్ట్ వరకు కట్ చేశాను. అంతకుముందు వీడియోలో మీకు అది చూపించాను కూడా. బ్యాక్ సైడ్ ఉన్న పార్ట్ చాలా బాగుంది, జిప్ కానీ అదంతా క్లాత్ కూడా బాగుంది. ఫ్రంట్ ఉన్నది మాత్రం బాగోలేదు, అవి కట్ చేశాను. మళ్ళీ వీటిని రీయూజ్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నా దగ్గర కొన్ని కుషన్ అంటే కొన్ని నాప్కిన్స్ లాగా తీసుకొచ్చుకున్నాను. నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా అంతకుముందు, మెట్రోస్ అని, అక్కడ తీసుకున్నాను. ఎందుకో నాకు ఆ నాప్కిన్స్ క్లాత్ అనేది దానికి కరెక్ట్గా సెట్ అవుతుంది, కాటన్ కూడా కాబట్టి దీన్ని రీయూజ్ చేయొచ్చు అని అనిపించింది. అందుకోసమని నేనైతే రీయూజ్ చేశాను. చాలా చాలా బాగుంది ఆ కుషన్ కవర్. మీలో ఎవరి దగ్గరైనా ఏదైనా మంచి క్లాత్ ఉన్నా, మెటీరియల్ ఉన్నా కూడా మీరు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ రోజైతే నేను అది కూడా చూపించేస్తాను. మరి ఈ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. మీరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయకపోవడం వలన మన వీడియోస్ అయితే పెద్దగా నడవవు, అంటే వైరల్ కావు. అందుకని తప్పకుండా లైక్ చేయండి. అలానే కళా గారు, దివ్య గారు, సుజాత గారు, శ్రవంతి గారు, మీరంతా కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే వీడియోస్ అయితే అసలు ఇప్పుడు సడన్గా వ్యూస్ అయితే చాలా తగ్గిపోయినాయి. ఇంకా అసలే మనకు వ్యూస్ తక్కువ ఉన్నాయి, ఇప్పుడైతే ఇంకా తగ్గిపోయినాయి. ఎందుకు అనంటే ఫంక్షన్స్ అవ్వచ్చు, పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేదంటే ఫెస్టివల్ సీజన్ కూడా అవ్వచ్చు కదా, దానివల్ల సరిగ్గా చూడట్లేరేమో అని అయితే అనుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ని. ఈ రోజు అయితే రాఖీ పండుగ ఫ్రెండ్స్. రాఖీ పండుగ రోజు వీడియో అయితే షూట్ చేశాను కానీ కొంచెమే షూట్ చేయగలిగాను, ఎందుకంటే కొద్దిగా బిజీగా ఉన్నాను ఆ రోజు. అందుకని వీడియో షూటింగ్ అంటే కంప్లీట్గా డే మొత్తం అయితే వీడియో షూట్ చేయడానికి కుదరలేదు నాకు. ఇది వచ్చేసి ముందు రోజు, అంటే నేను రాఖీ పౌర్ణమి ముందు రోజు కేక్ చేశానండి. కేక్ చేశాను కదా, ఆ బౌల్ అలానే ఉంచాను. ఎందుకంటే అది కొంచెం నీచు వాసన అయితే వస్తుంది కాబట్టి నేను దాన్ని సపరేట్గా వాష్ చేసుకుంటాను. అలానే ఈరోజు పిల్లల కోసం దోశలు వేశాను. వాళ్ళు ఉప్మా తినరు, బొంబాయి రవ్వ ఉప్మా. అందుకోసం నాకు మా వారికి అయితే నేను ఉప్మా చేసుకున్నాను. పిండి చూసారు కదా, కొద్దిగా ఉంది. మీలో ఎవరైనా పైనాపిల్ కేక్ చేస్తూ ఉన్నారా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మాది చూసారా, ముందు రోజు నైట్ చేశాను, హాఫ్ అయిపోయింది కేకు. చాలా చాలా ఎమ్మీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇక మా బ్రదర్కి అయితే, అంటే మా తమ్ముడికి నేను రాఖీ కట్టిన తర్వాత చూసారు కదా, అవన్నీ పక్కన పెట్టి ఉంచాను. ఇక్కడ చాక్లెట్స్ చాలా కనిపించాయి కదా మీకు, ఎందుకంటే నేను మొన్న రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళానండి. ఆ రోజు నేను రాఖీలు, తర్వాత ఈ చాక్లెట్స్ ఇవన్నీ కూడా కొన్ని తీసుకున్నాను. ఈ స్నాక్స్ ఏంటంటే బై వన్ గెట్ వన్లో ఉన్నాయన్నమాట, అందుకోసం తీసుకొచ్చాను. యాక్చువల్గా అయితే నేను స్వీట్ చేద్దాం అనుకున్నాను. ఇక చాక్లెట్స్ ఉన్నాయి కదా, కేక్ కూడా ఉంది అని చెప్పేసి ఇక స్వీట్ అయితే చేయలేదు. కాకపోతే ఇక ఫెస్టివల్ రోజు కేక్ పెట్టడం ఎందుకులే అన్నట్టుగా ఆగాను నేను.
చూసారు కదా, చూస్తూ ఉండగానే రాఖీ పండగ కూడా అయిపోయింది. వీళ్ళు ఇక చాక్లెట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కోసం తీసుకొచ్చాను కదా, ఇక చాలా హ్యాపీగా ఉన్నారనమాట చాక్లెట్ తినడానికి. స్వీట్స్ కంటే కూడా పిల్లలకి ఎందుకో అంతగా చాక్లెట్లు అంటే ఇష్టం ఉంటుందో నాకైతే అర్థం కాదు. కొన్ని డార్క్ చాక్లెట్స్ అయితే కొంచెం చేదుగా అనిపిస్తే నాకు అస్సలు నచ్చవు. వేఫర్స్ ఉంటాయి చూసారా, అలాంటివి అయితే నాకు చాలా చాలా ఇష్టం. చూసారా మా తన్మయ్య చక్కగా హారతి చేస్తుంది వాళ్ళ అన్నయ్యకి. తర్వాత మా బాబు చూసారా అక్షింతలు కూడా పర్ఫెక్ట్గా వేయడం రావట్లేదు వాళ్ళకి. ఇక ఈరోజైతే నేను ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక పెద్ద పార్సిల్. ఇదేంటంటే నేను ఫ్లిప్కార్ట్లో పెట్టాను. మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను నేను మొన్నటి వీడియోలో. ఆ రోజు చిన్న జార్స్ అయితే ముందుగానే వచ్చేసాయండి. తర్వాత పెద్ద జార్స్ వచ్చినాయి. ఇక్కడ చూసారు కదా ప్యాకింగ్ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు, లుక్కుమంటూ ఉంది. నాకైతే చాలా భయం వేసింది. ఏంటంటే ఈ గ్లాస్ జార్ ఒక్కటి బ్రేక్ అయినా కూడా మళ్ళీ దాన్ని మనం రిటర్న్ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ మనం రిటర్న్ పెట్టి ఆర్డర్ పెట్టుకునేసరికి ఏమైపోతుంది, అవి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త మనకైతే పోతుంది. ఇంకా నేనైతే అనుకున్నాను 1 by 1 తీస్తూ ఉంటే నా గుండె అయితే ఎంత స్పీడ్గా కొట్టుకుందంటే, ఎందుకంటే ఒక్కటి బ్రేక్ వచ్చినా చాలు కదా. ఫైనల్‌గా మొత్తానికైతే గ్లాస్ జార్స్ అన్నీ కూడా వీళ్ళు మంచిగా ఈ ఫోమ్ షీట్‌లో అయితే ప్యాక్ చేసి పంపారు. నేనైతే ఒకటొక్కటిగా ఓపెన్ చేసి ఏమన్నా క్రాక్స్ ఉన్నాయా, మూతలు అవి బాగున్నాయా లేదా, ఎందుకంటే ఒక్కొక్కసారి గ్లాస్ జార్స్ ఏంటంటే క్రాక్ ఉన్నా కూడా మనం వాష్ చేసే టయానికి పగిలిపోతాయి. అందులోనూ ఒకేసారి బల్క్‌గా అంటే ఒక 12 జార్స్ వచ్చాయి కదండీ. ఇవేంటంటే ప్యాకింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్యాక్ చేయలేదు వాళ్ళు. అది కొంచెం గ్యాప్ ఉంది. అది అటు ఇటు ట్రాన్స్‌పోర్ట్‌లో గానీ అలా వచ్చినప్పుడు ఏమవుతాయంటే బ్రేక్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారో చూసారు కదా ఇందాక, అవన్నీ బబుల్ ర్యాప్‌లో చుట్టేసి యాజ్ ఇట్ ఈజ్ వేసేసారు తప్ప మనకు ఒక ఆర్డర్‌లో రాలేదన్నమాట అవి. అంటే మనకి కింద ఒక 6 జార్స్, పైన మళ్ళీ ఇంకో స్టెప్‌లో ఒక 6 జార్స్ అట్లా ఇవ్వలేదు. వాళ్ళు మొత్తం హోల్‌సేల్‌గా ఒక మామూలుగా వాళ్ళు ప్యాకింగ్ అనేది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. నేను అది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ గాజు ముక్కలు చూసారా, ఇవి నాకు కనిపించగానే నేను అనుకున్నాను అమ్మ ఒకటైనా బ్రేక్ వచ్చేసింది అని చెప్పేసి కంగారు పడ్డాను. కాకపోతే ఏది బ్రేక్ రాలేదు, అన్నీ కూడా చూశాను. కాకపోతే ఈ గ్లాస్ జార్స్ కనుక మనం పర్చేస్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ నాకు పగిలిపోయిన కొన్ని ముక్కలైతే వచ్చినాయి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ కూడా కొంచెం క్రాక్ ఇచ్చినవి అవి ఇవి ఉన్నాయన్నమాట దాంట్లో. అంటే వేరే ప్యాకేజ్‌లో గానీ అలా అయ్యుండొచ్చు. ఇక నేనైతే ఎందుకు ఊరుకుంటాను, ఇక గ్లాస్ జార్స్ కనిపించేసినాయి కదా, అన్నీ కూడా వాష్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని అయితే సెట్ చేశాను. ఇవన్నీ కూడా మూతలు అవన్నీ కూడా వాష్ చేశాను. వీటి మూతలు కూడా కొంచెం పలచగానే ఉన్నాయి. అంటే మరీ అంత స్ట్రాంగ్‌గా లేవు. అందులోనూ గ్లాస్ జార్స్ మూతలు కూడా మనం ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక్కొక్క జార్‌కి ఒక్కొక్క మూతని సెట్ చేసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మూతలు కొన్ని లూజ్‌గా ఉన్నాయి. అందుకోసం నేను ఇంకో జార్‌కి పెట్టి చూడడం, ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే అవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. లేదంటే వాళ్ళు మనకి ఇచ్చిన గ్లాస్ జార్‌తో పాటు ఉన్న మూతలు కొన్ని కొన్ని లూజ్ ఉన్నాయన్నమాట. ఈరోజైతే నేను చిన్నవి కూడా ప్యాకింగ్ అయితే అలా పెట్టేసి ఉంచేసాను. వాటిని వాష్ చేయలేదు ఆ రోజు. ఇక ఇవి 2 కూడా ఈరోజు మొత్తం క్లీన్ చేశాను, అన్నీ తుడిచేసాను, అన్నీ ఆరబెట్టాను. నాకెందుకో ఈ బ్లాక్ కలర్ వాటి మీద మూతలకి ప్లెయిన్‌గా ఉండడం నచ్చలేదండి. వీటికి కొంచెం పోల్కా డాట్స్ పెడదాం అనుకుంటున్నాను. అంటే ఒక డీఐవై కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ గోల్డ్ కలర్ మూతలు కూడా వీటికి ఇవి ప్లెయిన్‌గా ఉన్నాయి కదా, వీటి మీద పోల్కా డాట్స్ వైట్ కలర్ పెట్టుకున్నామంటే అదొక డిజైన్ లాగా ఉంటుంది. అలానే గోల్డ్ కలర్ మూతలున్నాయి కదా, వాటికి కూడా ఒక డీఐవై అయితే చేద్దామనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు గనక అట్లా పోల్కా డాట్స్ గనక ఏమన్నా పెట్టుంటే మీరు దాని మీద వార్నిష్ కూడా వేసుకోండి. దానివల్ల ఏంటంటే ఆ డాట్స్ అనేవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. అలానే మనం పోల్కా డాట్స్ యాక్రిలిక్ కలర్‌తో కాకుండా మనం ముగ్గులేసుకునే పెయింట్ ఉంటుంది కదా, ఏషియన్ పెయింట్స్, దాంతో గనక వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డీఐవై చూస్తున్నారు కదా, నేను ఫస్ట్ ఆ కుషన్ కవర్‌కి మొత్తం ఒక బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం
నీట్‌గా కుట్లు అవన్నీ తీసేసాను. నేను అంతకుముందు వాళ్ళు ఇచ్చిన దాన్ని కొంచెం ఓన్లీ లోపల క్లాత్ వరకే కట్ చేశాను. బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత ఇక్కడ నేను నాప్కిన్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. 2 కూడా మనం ఉల్టా వేసుకొని పిన్స్ ఉంటాయి కదా! వాటిని సెట్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి, అది కాటన్ క్లాత్ కాబట్టి దాన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూసారు కదా! లేదు అంటే మనకి ఆ సైడ్ ఉన్న క్లాత్ అంతా కూడా ఊడిపోయి పీసులు పీసులుగా వస్తుంది. ఫైనల్‌గా అయితే ఇట్లా 4 పక్కల కుట్టేశాను. ఆల్రెడీ దానికి బ్యాక్ సైడ్ అంతా జిప్ సిస్టము ఇదంతా ఉండడం వలన నాకు చాలా ఈజీగా అయిపోయిందనమాట. చూసారా ఈ ప్రింట్ కూడా చాలా చాలా బావుందండి. ఈ నాప్కిన్ వచ్చేసి ఈచ్ వన్ ₹70 దాకా పడింది. ఎందుకంత కాస్ట్‌లీగా ఉన్నాయంటే, అవి కొంచెం మనకి 16 అంటే 18x18 వచ్చింది. అలానే కాటన్ క్లాత్ నెక్స్ట్ ప్రింట్స్ కూడా చాలా చాలా బావున్నాయి. చూసారా కుషన్ కవర్ అయితే రెడీ చేసుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా షైనీగా మనకి సిల్క్ క్లాత్ రావడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది ఈ కుషన్ కవరు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా! ఈ విధంగా నేను మళ్ళొకసారి చూపిస్తున్నాను నేను మీకు. నాప్కిన్‌ని ఈ విధంగా డిజైన్ ఉన్న వైపు వేసుకొని, తర్వాత ఈ విధంగా జిప్ ఉన్నదాన్ని మనం బ్యాక్ సైడ్ రివర్స్‌లో వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా? ఆ ఎడ్జెస్ మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. అలానే మనం ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అటు ఇటు జారకుండా ఈ విధంగా నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా! పిన్స్ పెడుతున్నాను. ఆ తర్వాత మీరు ఎడ్జెస్‌ని ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చనమాట. దానివల్ల చాలా ఈజీగా అయిపోతుంది. ఫైనల్‌గా మన కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బావుందో. ఇలాంటి ప్రింట్స్ మనం వెతికినా గూడా దొరకవండి. నాకెందుకో స్పెషల్‌గా ఈ పంకిన్ డిజైన్స్ ఇలా రేర్‌గా ఉండే డిజైన్స్ అంటే చాలా చాలా ఇష్టము. నాకెందుకో ఇది నాప్కిన్ లాగా కంటే గూడా ఈ విధంగా కుషన్ కవర్ లాగా అయితే చాలా బావుంటుంది అనైతే అనిపించింది. ఇక్కడ వీడియోలో మీకు ఎలాగ అనిపిస్తుందో కానీ బయటైతే చాలా చాలా బావుంది. ఇలాంటి రేర్ ప్రింట్స్‌ని మనం డెకరేట్ చేసుకుంటే చూడ్డానికి గూడా ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది. అలానే నేను ఓవెన్ మీద ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా అంటే నాకు ఇలాంటి రేర్‌గా కనిపించే డిజైన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ అన్నీ గూడా దీని మీద చెర్రీస్ అని, జామ్ బాటిల్స్ ఈ విధంగా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. నేను తీసుకునే నాప్కిన్స్ ఇవన్నీ గూడా మనకి మెట్రోస్‌లో అయితే దొరుకుతాయి. చాలా చాలా బావుంటాయి. ఈ విధంగా నేనైతే ఒక కుషన్నయితే రెడీ చేసుకున్నాను. చూసారా ఈ ప్రింట్ ఎంత బావుందో. మరి ఈ డీఐవై కుషన్ మీకు నచ్చిందా లేదా అన్నది కింద కమెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్‌తో, మరిన్ని మంచి వ్లాగ్స్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.